సో దాదాపు ఒక 1 monthగా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది కదా జూబ్లీ మన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో అక్కడ వర్క్ జరుగుతున్నదట. కలెక్టర్ అథెంటికేషన్ లేకుండా, ఏ రిపోర్ట్స్ లేకుండా బోగస్ పత్రాలతోటి రాత్రి వేళల్లో, అర్ధరాత్రి వేళల్లో భూముల వివరాలు నమోదైనాయట. కేటీఆర్ని కూర్చోబెడితే మొత్తం వివరాలన్నీ బయటకు వస్తాయి. రాయదుర్గ్ దగ్గర ఒక ఆఫీస్ ఉంటుంది ధరణిది, ఇంతకుముందు కేటీఆర్ ఉన్నప్పుడు అర్ధరాత్రి 12 గంటలకు ఈయన ఇంకొక ఐఏఎస్ గతంలో ఖమ్మం జిల్లా కలెక్టర్గా పనిచేసిన అనుకుంటా ఆయన, వీళ్ళంతా సపరేట్గా రాత్రిపూట ఎవరికి తెలియకుండా వీళ్ళే డ్రైవ్ చేసుకుంటూ ఆ ఆఫీస్కి వచ్చి మొత్తం రాత్రికి రాత్రి భూముల వివరాలు మార్చేటోళ్ళు. జరిగింది ఇదే. ఎందుకంటే ఆ సర్వర్ రూమ్లోకి వెళ్ళడానికి వీళ్ళకి మాత్రమే అవకాశం. మొత్తం డేటా అంతా వీళ్ళు ఎవరికి ఇచ్చిండ్రు? టెరాసిస్ అనే ఒక కంపెనీ వాడికి ఇచ్చిండ్రు. ఆ టెరాసిస్ అనే కంపెనీ వాడు ఎవడు? వీళ్ళ బినామీలకు సంబంధించినవి ఇవన్నీ కూడా. సో వీళ్ళందరూ కలిసి టోటల్గా భూముల మీద అవగాహన ఉండి ఎన్ని రకాల ప్రైవేట్ భూములు ఉన్నాయి, ఎన్ని రకాల అసైన్డ్ భూములు ఉన్నాయి, ఎన్ని రకరకాల ప్రభుత్వ పేరుతో ఉన్న భూములు ఉన్నాయి, ఇనాం భూములు, వక్ఫ్ భూములు, మట్ ల్యాండ్స్, ఇవన్నీ తెలంగాణలో అత్యధికంగా ఉన్నాయని తెలుసుకున్నారు వీళ్ళు. వీళ్ళు అధికారంలోకి రాగానే ఫోకస్ చేసింది భూముల మీద. ఎప్పుడైతే ధరణి తీసుకొచ్చారో, ధరణి తీసుకొచ్చిన నేపథ్యం కూడా ఆయా భూములను కొట్టేయడం కోసమే. ఇట్లా రాత్రి పూట ఇప్పుడు అర్ధరాత్రి నమోదైనవి అంటున్నారు కదా, ఎట్లా నమోదైనవి? వీళ్ళ కార్లలోనే వీళ్ళే డ్రైవ్ చేసుకుంటూ ఆ సెంటర్స్కి వెళ్ళి సర్వర్ రూమ్లోకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా ఒకరి పేరు మీద నుంచి ఇంకొకరి పేరు మీద ఇంకోనికి మొత్తం మారిపోయింది. నాకు డౌటే, గవర్నమెంట్ అంత చిత్తశుద్ధితో ఆ భూములు వెనక్కి తీసుకుంటుందా అంటే ఇంతవరకు ఒక గుంట భూమి తీసుకోలే. గవర్నమెంట్ భూములు అన్యాక్రాంతం అవుతుంటే అన్యాక్రాంతం చేసిన వాడి దగ్గరికి వెళ్ళి వీళ్ళు డీళ్లు మాట్లాడుకున్నారు, ఈ గవర్నమెంట్లో ఉన్నోళ్ళు కూడా. మరి ఇదంతా దేనికోసం చేస్తున్నారు? వాటాల కొట్లాట. అంటే నువ్వు ఇంత భూమి తీసుకున్నావు, దాంట్లో సగం మొత్తం ఇచ్చేయని కొట్లాట కోసం, వాటా కోసమా? లేదు ఇది ప్రజలకు చెందాల్సిన భూమి, ఇది ప్రభుత్వ ఖాతాలో ఉండాల్సిన భూమి అని అది ప్రభుత్వ ఖాతాలో చేర్చడం కోసమా? మాకు డౌట్ ఏమలేదు. ఎందుకంటే వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్, టీజేఐసి ల్యాండ్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి రంజిత్ రెడ్డికి దర్జాగా 1000 కోట్ల బిజినెస్ చేస్తున్నాడు. వంశీరామ్ బిల్డర్స్ మ్యాన్ హట్టన్ పేరుతో కడుతున్నాడు కాజాగూడలో, సర్వే నెంబర్ 27. చెరువు కబ్జా పెట్టిండు, తాడు షెడ్లు కొట్టేసిండు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నవీన్ మిట్టల్ ఎన్ఓసి ఇచ్చిండు. సింపుల్. మరి ఇక్కడ ఈ రకంగా ఉన్నప్పుడు మరి అక్కడ ఎందుకు ఆ రకంగా ఉంది? మరి వాటిని కన్స్ట్రక్షన్స్ ఆపాలి కదా తక్షణమే.